హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు సంజయ్. ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో వచ్చేసి డే 18. ఈరోజు మన యాక్టివ్ రెస్ట్ డే. ఈరోజు యాజ్ యూజువల్ 4 ఆర్మ్స్ ట్రైన్ చేయాల్సి ఉంటుంది. నెక్ చేస్తానా లేదా అనేది డౌట్. 4 ఆర్మ్స్కి కొంచెం ఇంటెన్స్గా అయితే చేద్దాం, అది డిస్కస్ చేద్దాం మళ్ళీ. అండ్ వన్ మోర్ థింగ్ టు డిస్కస్, మీతో మాట్లాడాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ఏ వీడియో. ఈరోజు ఒక వీడియో అయితే చేసినాను. ఏంటంటే మాంగి అని ఉన్నింది, చూసినారా? అంటే ఒక అతను కొండని సైతం వాళ్ళ భార్య కొండ వల్ల చనిపోయింది అని ఆ స్టోరీ అయితే విన్నాను. అసలుకి నాకైతే అరే ఏంట్రా ఇది, మరి ఇట్లుంటారా జనాలు అన్నట్లు అనిపించింది. ఒకసారి ఆలోచించండి, వెన్ వాజ్ యువర్ లాస్ట్ టైం ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దాని మీద ఎక్కువ రోజులు వర్క్ చేసింది ఏదన్నా రిమెంబర్ ఉందా మీకు? ఇట్స్ లైక్ ఎన్ని రోజులు మ్యాక్సిమం మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే అది పని స్లోగా జరుగుతున్నా, అది ఫెయిల్ అవుతున్నా కూడా ఎన్నిసార్లు ట్రై చేస్తాం. మ్యాక్సిమం అంటే ఒక గోల్ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేయొచ్చు? ఒక 6 months, లేకపోతే 7 months, లేకపోతే 1 year, 2 years, 3 years, 4 years, 5 years. అతను ఆ కొండని రోడ్ చేయడానికి 22 years కష్టపడ్డాడు. ఇట్స్ లైక్ ఒక గోల్ మీద మనకు ఎట్లుంటుందంటే మార్నింగ్ లేవుగానే అరే నేను ఇది చెయ్యాలరా అని అనుకుంటాం, ఈవినింగ్కి లైట్ తీసుకుంటాం. కానీ అట్లాంటిది ఒక్క గోల్ మీద ఒకే గోల్ మీద ఫోకస్డ్గా 22 years ఉండడమా, దట్ వాజ్ అమేజింగ్. అసలుకి నాకే ప్రెసెంట్ ఇప్పుడు ఈ 6 months ఉంది. ఈ 6 months అరే ఒక్కరోజు గోల్ నా 6 months పెట్టుకుంది 6 months. కనీసం ఒక 6 months బల్కింగ్ సిరీస్ లాగా చేద్దాము, దాని తర్వాత మళ్ళీ దాన్ని చూద్దాం, కంటిన్యూ చేద్దాం అనే దాంట్లోనే ఉన్నా నేను. ఈ 6 months చేయడానికే అప్పటికే నాకు దోలు తీరిపోతుంది. అరే మళ్ళీ ఈరోజు జిమ్ పోవాలన్నా, అరే ఈరోజు మళ్ళీ లేవాలన్నా, అరే మళ్ళీ ఫుడ్ తినాలన్నా, ఇంత ఫుడ్ తినాలన్నా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ గురించి ఆలోచిస్తే అరే నా వీడియోస్ ఎవరు చూస్తారు, నేను పెట్టాలా, అసలుకి యూట్యూబ్ నాకు అవసరమా? అట్లీస్ట్ నేను కష్టపడింది కూడా లేదు, ఒక 3-4 months కూడా కష్టపడింది లేదు. ఎగ్జాక్ట్గా ఒక 2 months, 2.5 months అవుతుంది అంతే చేయబట్టి వీడియోస్. అప్పటికే ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్. కానీ అతను 22 years కష్టపడ్డాడు ఒక్క గోల్ మీద. అసలుకి ఒక సంకల్పం అంటే ఇట్లుండాలన్నా అన్నట్టు నాకు అర్థమైంది. అప్పుడు అనిపించింది ఇట్స్ లైక్ మనం కూడా యూట్యూబ్లో ఎట్లన్నా కూడా సక్సెస్ అవ్వాలి. యూట్యూబ్లో ఎంత అంటే సక్సెస్ గురించి ఆలోచించకపోయినా కూడా ఐ వాంట్ పుట్ వీడియోస్ ఆన్, చూస్తారు, ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్, ఐ వాంట్ హెల్ప్ పీపుల్. నాలాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం ఎంతో కొంత నా ఎక్స్పీరియన్సెస్ వల్ల వాళ్ళు కూడా నేర్చుకుంటారు అన్న ఫీలింగ్తో అయితే పెడదామనే అనుకుంటున్నాను. ఇంక ఇట్లా చూడాలి ఈ పట్టుదల, ఈ గోల్ ఎంతవరకు ఉంటుందో. దట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. అసలుకి ఎంత ఇన్స్పైరింగ్ అంటే లిటరలీ ఒక 22 years ఒక్క గోల్ మీద వర్క్ చేయడం అంటే దేవుడా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఎంత మైండ్ వర్క్ ఉంటుందో వాళ్ళకు ఒక గోల్ మీద అన్నట్లు అర్థమైంది. మనం ఎట్లుండాలి, ఒక గోల్ పర్సీవ్ చేసుకున్నామంటే, మనం ఒక గోల్ ఇది అనుకున్నామంటే దాన్ని చేయడానికి మనం ఎంత మన ఫుల్ ఎఫర్ట్ ఎంత ఇవ్వాలి అన్నట్టు నాకైతే అనిపించింది అది చూసిన తర్వాత. దట్ వాజ్ ద వన్ థింగ్ ఐ వాంట్ షేర్ విత్ యూ. అది ఒక షార్ట్ అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. లైక్ యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ, యూట్యూబ్ షార్ట్ కానీ చిన్న ఈ స్టోరీ, ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా ఉంటుంది, చెప్దాము అటు చేద్దాం అనుకున్నా. ఇంకా అది కుదరలే. ఇంకా డైరెక్ట్ ఈ రోజు వీడియోలోనే చెప్దామని ఇట్లా డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ షేర్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇట్లా ఎవ్రీథింగ్ ఐ వాంట్ షేర్. అట్లా మెంటల్గా ఎట్లా ఫేస్ చేస్తున్నాను, ఇట్లా జిమ్లో ఈ ఫుడ్ ఇవంతా ఫిజికల్గా ఎట్లా షేర్ చేస్తున్నాను ఈ సిరీస్లో అన్నట్టు దీంట్లో కూడా ఇట్లా షేర్ చేస్తున్నా. ఐ వాంట్ బీ ఏ బిగ్ మ్యాన్. ఎట్లన్నా కూడా కష్టపడి ఎట్లన్నా కూడా చేయాలి. మంచి మన ఫుల్ ఎఫర్ట్కి రీచ్ అవ్వాలి. మన ఫుల్ స్ట్రెంగ్త్, ఫుల్ కేపబిలిటీస్ మనం ఏం చేయగలమో చూడాలి అన్నట్లు నా మైండ్ ఇప్పుడు. రక్తం మరిగిపోతుంది అన్నట్లుంది నాకైతే. అది విన్న తర్వాత, స్టోరీ విన్న తర్వాత ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అసలుకి ఏదో మోటివేషన్ చెప్తున్నా అన్నట్ల ఫీలింగ్ కాకుండా ఇట్స్ ద రియాలిటీ. అసలు ఒక గోల్ మీద 22 years కష్టపడ్డాం అంటే అసలుకి ఇది వండర్ లాగా అనిపిస్తుంది నాకు. అంత ఒకే గోల్ అది రోజు చేసి 1 year కాదు, 2 years కాదు, 3 years కాదు, 22 years ఒకే సింగిల్ గోల్ మీద ఈ సక్సీడెడ్. అంటే అరౌండ్ ఆ కొండ ఉండడం వల్ల వాళ్ళ ఊరి నుంచి మెయిన్గా సిటీకి కానీ అర్బన్ ఏరియాకి కానీ రీచ్ అవ్వడానికి 54 miles పడుతుందంట. ఆ కొండ ఉండడం వల్ల వాళ్ళ భార్య కొండ మీద నుంచి స్లిప్ అయి కింద పడింది. హాస్పిటల్కి తీసుకెళ్ళలేక
ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళే 54 కిలోమీటర్, ఆ కొండ దాటి 54 కిలోమీటర్స్ వెళ్ళేలోపు వాళ్ళ భార్య చనిపోయింది అనమాట. మెడికల్ ఫెసిలిటీస్ అందగా. అదే ఆ కొండ లేకపోయింటే తొందరగా వెళ్ళిపోయేది అనమాట. 15 మైల్స్ అయిపోతుందంట రూట్. ఆ కొండ వల్ల 54 అవుతుంది, ఆ కొండ లేకపోతే 15 అవుతుంది, 15 కిలోమీటర్స్ అవుతుంది. సో ఎట్లన్నా కూడా ఈ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదు అన్న మైండ్ సెట్తో అతను ఆ కొండనైతే ఇట్లా మిడిల్లోకి ఒక్కడే వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్, ఒక సుత్తి ఒక గుణపం లాగా ఉంటుంది కదా, ఆ రెండింటితోనే 22 years కష్టపడి ఇట్లా ఈ కొండ మధ్యలో ఇట్లా రోడ్ అయితే చేసింది అనమాట. ఇప్పటికీ వాడుతున్నారు అది. అతను దేవుడురా ఒక విగ్రహం కూడా కట్టించారు అనమాట. అస్సలకి ఎంతమంది ఏమంటున్నా కూడా లైక్ అంటే ఎవరన్నా అనుకుంటారు కదా, అరే నువ్వేంది కొండేంది, నువ్వు ఒక్కడు ఏం చేయగలవు అని ఎవరు అనుకుంటారు కదా. కానీ అతడు అనుకోలేదు, అతని కేపబిలిటీస్ని తక్కువ అంచనా వేయలే, అట్లా సక్సీడ్ అయ్యిండు. ఇట్లా మనం కూడా మన కేపబిలిటీస్ని తక్కువ అంచనా వేయకుండా ఒకే గోల్ మీద కష్టపడుతుంటే కంటిన్యూస్ చేయాలని ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ ఫోకస్ చేసి చేయగలిగితే అనిపిస్తుంది మనం కూడా we can do something better for the world, we can do better for ourselves, we can do something better for our family అన్నట్లు అనిపిస్తుంది. లెట్స్ సీ, ఇదే మైండ్ సెట్తో నేను ఇట్లా ముందుకు సాగితే లెట్స్ సీ వేర్ ఐ కెన్ గో. అది దట్స్ ద పార్ట్. ఈరోజు మన 4 arms అయితే ట్రైన్ చేద్దాం. వన్ మోర్ థింగ్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా 4 armsకి ఇంకో ఎఫెక్టివ్ ట్రైనింగ్ మెథడ్ ఉంది అని. దట్ వాజ్ రైస్ బకెట్ ట్రైనింగ్ అని అంటారు కదా. ఇట్లా ఐ షో సమ్ డెమో శాంపిల్స్, అది కూడా ట్రై చేద్దామని అనుకున్నా ఈరోజు. తెద్దాం రైస్ అనుకుంటున్నాను కానీ కుదరలేదు. బట్ హౌవెవర్ ఈరోజుకైతే రైస్ అయితే కుదిరింది. ఒక 5 kgs అయితే ఉన్నాయి. ఇవి అప్రాక్స్ 5 kgs అని చెప్పలేను కానీ సేర్ అంటారు కదా, సేర్ ఇట్లా బియ్యం కొలుస్తారు కదా, దాంతో ఒక 5 వేసుకున్నా, 5 అనుకుంటున్నాను, 5 kgs ఉంటుంది అనుకుంటున్నా. దీంతో ఈరోజు ట్రైనింగ్ అయితే చేద్దాము. లైక్ ఐ వాంట్ సీ, ఇంకా నేను శాంపుల్ ఎట్లా చేస్తారనేది కూడా నేను తెలుసుకోవాలా. తెలుసుకొని ఈ 4 armsకి ట్రైనింగ్ అవుతుందంట దీంతో ఇట్లా చేయడం వల్ల. గ్రిప్ కూడా మంచిగా అవుతుంది అంటున్నారు. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇంకా నార్మల్ గ్రిప్పర్తో నార్మల్ అది ఇట్లా ట్విస్ట్ చేసి అవి 2, ఇంకా ఇది కూడా చేద్దాము ఈరోజు. ఇంకా నెక్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ ఫైండ్ ఎన్ ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. ఇట్లా పనులతో పట్టుకోవడం వల్ల వీ హ్యావ్ టు యాక్చువల్లీ హోల్డ్ ఇట్ విత్ అట్లా ఈ దంతాలు అంటారా, ఇవి ఏమంటారు, ఇవి దవడపళ్ళు అంటారు కదా, వాడితో పట్టుకోవాల్సింది. నేను ముందు పళ్ళుతో ఇట్లా పట్టుకున్నా, కొంచెం ఇవి పళ్ళు అయితే ముందుకు వచ్చింది. అలా కాకుండా ఐ వాంట్ ఫైండ్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ టు ట్రైన్ ద నెక్. అది కూడా తెలుసుకొని మళ్ళీ చేయడానికి అయితే ట్రై చేస్తా. యాజ్ ఆఫ్ నౌ ఇంక ఈ 3 మెథడ్స్ ఆఫ్ ట్రైనింగ్ అయితే చేద్దాము. గ్రిప్పర్ ఒకటి, ట్విస్టింగ్ ఒకటి, ఇంకా ఈ రైస్ బకెట్ ఒకటి. దట్స్ వాట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వర్కౌట్. ఐ థింక్ 65లో ఉన్నాను అనుకుంటా. సార్ 70 పెట్టి చూద్దాం ఎన్ని చేయగలము ఏంటి అని. ఫుల్గా పెట్టేసిన, ఇట్స్ అరౌండ్ 70 వరకు ఉంది ఇది ఇప్పుడు. ఓకే, ఐ కెన్ డూ. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. ఇట్లనే చేద్దాం. ఫుల్ టైట్ అయితే ఉంది ఇది. హ్యాండ్ గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ 70 పెట్టుకుని అయితే చేసిన. స్లైక్ రెప్ కౌంట్ అయితే తక్కువ వచ్చింది, ఫుల్ వరకు చేయలేకపోయినా కొన్ని రెప్స్ వరకు అయితే. సో దట్స్ ఆల్. మళ్ళీ కొంచెం తగ్గించిన, యాజ్ యూజువల్ 65 పెట్టుకొని మళ్ళీ కొన్ని అయితే చేసిన. 65తో బాగా పడింది. అండ్ ద పంప్స్, హియర్ ఆర్ మై పంప్స్. ఇప్పుడైతే ట్విస్ట్ చేద్దాం. ట్విస్ట్
దట్స్ ఆల్ గైస్. హ్యాండ్ గ్రిప్పర్తో చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా అట్లానే ట్విస్టింగ్ చేయడం కూడా కంప్లీట్ అయింది. అసలు ట్విస్టింగ్ మాత్రం నేను ఒక 5 minutes వరకు చేసిన అనమాట. గ్యాప్ ఇస్తే 5 minutes అట్లా చేసిన. పంప్స్ మాత్రం ఇన్సేన్ అసలుకి ఇక్కడైతే ఎంత టైట్ ఉందంటే అసలుకి దట్ వాజ్ ఇన్సేన్ అసలుకి. ఐఎమ్ నాట్ స్టాపింగ్ దిస్. ఏం ఛాన్స్ ఉన్నా కూడా అసలుకి నేనైతే ఆపను ఇంకా. ఇది దిస్ వాజ్ కిల్లింగ్. 4 arms మనం బైసెప్స్ ఎంత ఆర్మ్స్ కోసం అయితే 4 arms మంచిగా 4 arms ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనకు ఈ పార్ట్ ఇంకా ఇవి 4 arms మనం రెగ్యులర్ టీషర్ట్స్గా తీసుకుంటాము. ఎక్కువ విజిబుల్ అయ్యేది ఈ పార్ట్ మాత్రమే, ఈ ఆర్మ్స్ పార్ట్ మాత్రమే. మనం బైసెప్స్ ఇంతలో పెట్టి 4 arms చిన్నగా ఉంటే అసలు డజంట్ లుక్ గ్రేట్ కదా. దీని మీద వర్క్ ఆన్ చేయడం కూడా ఇంపార్టెంట్. దిస్ వాజ్ కిల్లింగ్ అసలు. ట్విస్టింగ్ మాత్రం ఇంకా ఇప్పుడు ఇట్లా చేస్తుంటే కూడా ఆ ఫీల్ వస్తుంది, మజిల్కి టెన్షన్ పడుతున్నట్టు. జస్ట్ ఇట్లా అంటున్నావు కూడా. ఇప్పుడు ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ రైస్ బకెట్ అయితే ట్రై చేద్దాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికోసం అయితే యూట్యూబ్ అయితే చూడాలి. అవి ఎట్లా చేయాలనేది ఒక 10-15 minutes వరకు చేయాలి. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా పట్టుకొని ట్విస్ట్ చేయడం, హోల్డ్ చేయడం రైస్ని. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ చూసి తర్వాత స్టార్ట్ చేస్తాను అది చేయడం అయితే. అయితే బాగానే వచ్చినాయి. ఒక హాఫ్ వర్క్ అయితే ఉన్నాయి, బకెట్ హాఫ్ వర్క్ అయితే ఉన్నాయి. ఐ థాట్ నేను అన్ని తెచ్చినా కూడా నా ఏళ్ళు, నా ఫింగర్స్ మొత్తం హ్యాండ్స్ ఫుల్ పెట్టేంత వరకు సరిపోతాయా లేదా అని అనుకుంటా అంటే. బట్ లక్కీలీ బకెట్ అయితే ఒక హాఫ్ వర్క్ అయితే ఫిల్ అయింది. ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ మనం ఇట్లా ట్విస్ట్ చేసి ఇట్లా ట్రైన్ చేయడానికి. దట్స్ ఎనఫ్ ఐ థింక్. వాట్ వి గోనా డూ ఈస్ మనం హ్యాండ్స్ రెండింటిని ఇట్లా ఈ రైస్లో పెట్టి, ఇది మనకు ఎందుకు ఈ ట్రైనింగ్ అంటే మన హ్యాండ్స్ ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ అవుతుంది కదా. సో దట్ మనము ఎక్కువ ప్రెజర్ పెడతాం కాబట్టి మన హ్యాండ్స్లో గ్రిప్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. దట్స్ వాట్. ఇంకా ఎట్లెట్లా చేయాలి ఏంటనేది నేనైతే ఒక రొటీన్ లాగా అయితే చూస్తాను, ఏమేమి మూమెంట్స్ చేయాలి అని. ఐ థాట్ కొంచెం ఇట్లా వెళ్ళి ఇట్లా ఈ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి, ఇంకా కొంచెం ఇట్లా ట్విస్ట్ చేసే ఉంటాయి. ఇది మన గ్రిప్కి బాగా హెల్ప్ అవుతుందని నేనైతే విన్నా. సో దట్స్ ఈజ్ వై ఐఎమ్ ట్రయింగ్ దిస్. రైస్ బకెట్ ట్రైనింగ్కి నాకైతే ఒక ఫాలో అలాంగ్ వీడియో అయితే దొరికింది యూట్యూబ్లో. దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. 6 minute లెంత్ వీడియో ఉంది అది. వాట్ వి డూ ఈజ్ వి మస్ట్ డూ. నేనైతే ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని బకెట్ పెట్టుకొని ఐఎమ్ గోనా డూ వాట్ ఎవర్ హీ సేస్ అనమాట. ఫాలో అలాంగ్ అయ్యి చేస్తాను. 6 minutes ఉంది. లెట్స్ ట్రై దిస్. ఎట్లుంటుందో తర్వాత చూద్దాం. ఒకసారి ఆ వీడియో మొత్తం చేసి ఎట్లుంటుందో ఫీలింగ్ అనేది ఒకసారి చూద్దాము. ఫాలో అలాంగ్ వీడియో అయితే ఫాలో అయినా. దట్ వాజ్ ఇన్సేన్ అసలుకి. కొన్ని మూమెంట్స్ అసలుకి యూ కెన్ సీ వెయిన్స్ పాపింగ్ అవుట్. చాలా ఛాలెంజింగ్ ఉంది. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇది మాత్రం 4 arms నాకు తెలిసి ఒక 30 daysగా ఇది కానీ చేయగలిగితే పక్కా ఈచ్ వెయిన్ ఎవ్రీ వెయిన్ కనిపిస్తాయి పక్కాగా. వెరీ వెరీ ఎక్సలెంట్ ఉంది. ఎఫెక్టివ్గా చూడండి. యూ కెన్ సీ ద వీన్స్. మన హ్యాండ్స్ చూడండి రైస్లో పెట్టడం వల్ల. దిస్ వాజ్ అమేజింగ్, వెరీ కిల్లింగ్. ఐ గ్యారంటీ 30 daysలో వెయిన్స్ వచ్చేలాగైతే 4 arms అయితే తయారైతాయి దీనివల్ల. ఐఎమ్ నాట్ లివింగ్ దిస్. ఇది కూడా చెక్ లిస్ట్ పక్కా చేయాల్సింది. ఇది కూడా ట్విస్టింగ్, ఇది హ్యాండ్ గ్రిప్పర్ వదిలేదే లేదు, ఇంకా చేయాల్సిందే పక్కా. ఫాలో అలాంగ్ వీడియో అయితే ఫాలో అయ్యి రైస్ బకెట్ ట్రైనింగ్ అయితే చేసిన. ఇన్సేన్ అసలుకి ఇన్సేన్ అంటే ఇన్సేన్. చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ తీస్తాను అనమాట.
ఆ ట్విస్టింగ్ ఈ రైస్ బకెట్ వదిలేదే లేదు. ఐ మస్ట్ ట్రైన్ దిస్, వదలకుండా ట్రైన్ చేయాలి. ఐ వాంట్ సీ వెయిన్స్ పాపింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఫోర్ ఆర్మ్స్. లెట్ సీ. అసలుకి కొండనైనా పిండి చేస్తా అన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది ప్రెజెంట్. చూడు పామ్స్ చూడండి అవి ఎంత స్వెల్ అయినట్టు అనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ గాయ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ రేపు యాక్చువల్లీ ఈరోజు నేనైతే ట్రావెల్ చేస్తున్నాను. ఈరోజు నైట్ కాలేజ్కి అయితే వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది. కాలేజ్ రేపైతే కాలేజ్ జిమ్లో అయితే ట్రైన్ చేసేది ఉంటుంది. కీప్ వాచింగ్, కీప్ గ్రోయింగ్. సీ యూ టుమారో. బాయ్ బాయ్.